వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మీరందరూ కూడా దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యము విని ఆత్మీయ సంగతులు నేర్చుకొని బలపడి క్రీస్తులో బ్రతకటం కొరకు ఆసక్తితో వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతి. అమ్మాయిలు ఎవరైనా చదువుతారామా? కిట్టుమామ కూతురు వచ్చిందా? దామా హెప్సిబానా? ఒక వచ్చిన మామ చదువుతుంది, ఒక వచ్చిన మనం చదువుదాం. కీర్తనలు 21వ అధ్యాయం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. 22 నుంచి చదువుతున్నాను, వినండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి గలవారై తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరి యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెబుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి
మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నది దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. ఇంకా 4 వచనాలు ఉన్నాయి, అవి మన ధ్యానంలో తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, విందాం జాగ్రత్తగా. ఈ చదవబడిన లేఖన భాగంలో నుంచి ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మొదటి విషయంగా మనం ధ్యానం చేద్దాం. రెండవది, మనుష్యులు దేవునిలోనికి మారు మనసు పొందాలి, ద రిపెంటెన్స్ ఆఫ్ గాడ్. మారు మనస్సు పొందాలి అనేది రెండవ విషయంగా ధ్యానం చేసుకుందాం. మూడవది, ఈ మారు మనస్సుకు కారణము సువార్త, అనగా దేవుని పునరుత్థానము. ఈ పునరుత్థానం, దేవుని యొక్క పునరుత్థానం గురించి కూడా మనం తెలుసుకుందాం. ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్ అని 3 విషయాలు మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే యూదులకు ఆయన సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉంటూ ఎక్కువ భారం, ఎక్కువ బాధ్యత, ఎక్కువ ఆశ అన్యజనుల మీద ఆయనకున్నది. ఎందుకంటే దమస్కు మార్గమున అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అక్కడి క్రైస్తవ జనాన్ని చంపటానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక దర్శనం కలిగింది. అది ప్రభు దర్శనమే. ఆ దర్శనములో ప్రత్యేకంగా సౌలును దేవుడు ఎన్నుకున్నట్టుగా, ఎన్నుకున్న ఆ వ్యక్తిని అన్యజనులకు సువార్త ప్రకటించే వ్యక్తిగా దేవుడు నియమించుకున్నాడన్న విషయము సౌలుకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఆయన పౌలుగా మారటం జరిగింది. అయితే అన్యజనులకు సువార్త ప్రకటించే వ్యక్తిగా నేను నియమిస్తున్నాను, అపోస్తలునిగా నియమిస్తున్నానని చెప్తున్న దేవుని ఆ యొక్క నియామకములో ఇతడు అన్యజనుల మీద ఫోకస్ చేసి, ఇంతకీ అన్యజనులు ఎవరు, దేవుడు ఎందుకు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు, వీరికి సువార్త ప్రకటించడానికి నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు, మొదటి నుంచి అన్యజనులు సువార్త వినటానికి అర్హులేనా, దేవుని యొక్క వాగ్దానాలకు వీళ్ళు వారసులేనా అనే విషయాలన్నీ అన్యజనులను గూర్చి ఈ పౌలు ధ్యానించటం జరిగింది. అయితే పౌలు ధ్యానించిన విషయంలో తేలిన ఫలితార్థం ఏంటంటే, అన్యజనులు మొదటి నుండి కూడా వారు కూడా అబ్రహాము సంతానమై ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులే. అందరికీ సువార్త ద్వారా రక్షణ కలగజేయటానికి దేవుడు మొదటి నుంచి సర్వ సృష్టిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో యూదులని లేదు, అన్యజనులని లేదు. దేవుని ఏర్పాట్లు అన్యజనులు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిన తర్వాత ఈ పౌలు అన్యజనుల ప్రాంతాలన్నిటినీ తిరిగి అనేక చోట్ల సువార్తను ప్రకటించి అందరినీ యేసు ప్రభువులోనికి మారు మనస్సు పొందేటట్లుగా చేస్తున్నాడు. ఈ క్రమములో ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళటం జరిగింది. హల్లెలూయా. ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే 22వ వచనంలో, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను అని తన బోధ ప్రారంభించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఏథెన్స్ పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే, ఆ పట్టణ ప్రజలు కూడా సువార్తను నమ్మి
రక్షణలోనికి రావాలి, వాళ్ళు కూడా నీతిమంతులు కావాలి. వారిని కూడా దేవుడు జగదుత్పత్తి మొదలుకొని అప్పుడే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు రక్షణ పొందాలని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతములో వారు అతి దేవతా భక్తి కలిగిన వ్యక్తులుగా కనబడింది. ఎందుకు వారు అతి దేవతా భక్తి గల వ్యక్తులుగా, దేవుని విషయములో భక్తి కలిగిన వారు అని పౌలుకు ఎట్లా తెలిసిందంటే, ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అనేక బలిపీఠాలు కట్టి ఇది ఫలానా దేవునికి, ఇది ఫలానా దేవునికి, ఇది ఫలానా దేవతకి, ఇది ఫలానా దేవతకని కొన్ని వందల బలిపీఠాలు కట్టి వాటి మీద ఆ దేవతల పేర్లు రాసి వాళ్లకు ఆరాధన చేయటము అపోస్తలుడైన పౌలు చూచాడు. అయితే ఇంకా ముందుకు ఆయన వెళ్తూ ఉంటే ఒక బలిపీఠం దగ్గర ఏమని రాయబడిందంటే, ఈ బలిపీఠము ఒక దేవునికి కట్టాము, కానీ ఆ దేవుని పేరేంటో మాకు తెలియదు. ఇంకా మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నాడేమో, మాకు తెలిసిన దేవుళ్ళకి అందరికీ మేము పూజ చేస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, వారిని గణపరుస్తున్నాము. అయితే ఇంకా మాకు తెలియని దేవుడు ఎవరైనా ఉంటే ఆయనకు కూడా ఈ ఆరాధన, ఆయనకు కూడా ఈ బలిపీఠము, ఆయనకు కూడా ఈ బలులు, ఆయనకు కూడా ఈ ఘనత అని ఆ బలిపీఠం మీద రాయబడింది. అప్పుడు పౌలు తెలియబడని దేవునికి అని చెప్పి, తెలియని దేవునికి కూడా మీరు ఆరాధన చేస్తున్నారంటే మీరు దేవుణ్ణి ఆరాధించే విషయంలో అత్యంత ఆసక్తులై ఉన్నారు. అయితే ఇప్పుడు మీ మధ్యలోనికి నేను ఒక సందేశాన్ని తీసుకుని వచ్చాను. అదేంటంటే అని పౌలు ఇలా అంటున్నాడు, ఆ తెలియబడని దేవుడు ఎవరో మీకు తెలపాలని అనుకుంటున్నాను. తెలియబడని దేవునికి ఆరాధించేంత ఆరాధకులుగా మీరుంటే ఆ తెలియబడని దేవుడు ఎవరో మీకు చెప్పాలని ఆశపడుతున్నాడని ఈ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతను చెప్పటము ప్రారంభిస్తున్నాడు. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అనేది మొదటి విషయంగా మనం చూసుకుంటున్నాము. దేవుని యొక్క ప్రత్యక్షత చూద్దాం. చూడండి, ఇప్పుడు చదువుదాం, 24 నుంచి చదువుదాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దేవుని ప్రత్యక్షతను గురించి, దేవుని యొక్క ప్రకటన, దేవుని గురించిన ప్రకటన ఈ విధంగా చెప్తున్నాడు. అత్యంత దేవతా భక్తి కలిగిన ఆ అన్యజనులైన ప్రజలకు ఏమని చెప్తున్నాడంటే, ఏ దేవుడైతే తెలియబడదు మాకని అనుకుంటున్నారో ఆ దేవుని గురించే మీకు చెప్తున్నాను వినండి అని, దేవుడు అసలైన దేవుని గురించి, నిత్య జీవాన్నిచ్చే దేవుని గురించి, నిజంగా దేవుడు ఎవరున్నాడో ఆయన గురించే అపోస్తలుడైన పౌలు ప్రత్యక్షత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఆ దేవుని గురించిన ప్రకటన ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అదేంటంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన వాడు దేవుడే, తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయములలో ఆయన నివసింపడు. మీరు ఎవరైతే తెలియబడదు అని ఒక బలిపీఠం కట్టి ఆయనను ఆరాధిస్తున్నాడో ఆ దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన వాడు ఆయనే. మీకేదో తెలియదు ఆ దేవుని గురించి అని యథార్థంగా ఒప్పుకొని ఏదో ఒక చిన్న బలిపీఠం కట్టి ఆ దేవునికి కూడా నన్ను మీరు అనుకుంటున్నారు. కానీ ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, ఆ దేవుని యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వము, ఆ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ జగత్తునంతా నిర్మించిన వాడు ఆయనే. అందలిలో ఆ జగత్తులో ఉన్న సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. అయితే ఆ జగత్తును సమస్తమును నిర్మించిన దేవుడు ఆకాశమునకు భూమికి ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఏదో చిన్న దేవుడు, చిన్న దేవత,
ఆ ఒదిగిపోయే దేవుడు, ఒక చిన్న ఆలయంలో కూర్చునే దేవుడు, అదే ఆలయానికి పరిమితమైన దేవుడు కాదు. ఆ దేవుడు భూమికిని ఆకాశమునకు ప్రభువు అయి ఉన్నాడు. ఆ భూమి తన యొక్క స్వాస్థములతో నిర్మించబడ్డది. అంత గొప్ప దేవుణ్ణి మీరేమనుకుంటున్నారంటే, మేము నిర్మించిన గుడిలో ఆ దేవుడు ఉంటాడు, మేము నిర్మించిన బడిలో ఆ దేవుడు ఉంటాడు, మేము నిర్మించిన మనుష్యులు నిర్మించిన హస్తకృతములైన ఆలయములలో మాత్రమే ఆయన ఒదిగిపోతాడు, అంత పరిమితమైన దేవుడని మీరు అనుకుంటున్నారు అని దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన జగత్తును అందలిలో ఉన్న సమస్తమును నిర్మించిన వాడు ఆయనే. అంత మాత్రమే కాదు, ఆయన ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నాడు. మనము నిర్మించే, మానవులుగా ఉన్న మనము నిర్మించే చిన్న చిన్న హస్తకృతములైన, అంటే చేతులతో చేయబడిన ఆలయాల్లో నివసించి అందులోనే ఉండిపోయేంత చిన్న దేవుడు కాదాయన. ఆకాశము నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని ఆకాశానికి భూమికి ప్రభు అయిన దేవుడు ఆయన అని దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపాటును చెప్తున్నట్లుగా చూస్తున్నాము. ఇంకా చెప్తున్నాడు చూడండి, 25వ వచనం. దేవుని యొక్క ప్రత్యక్షత గురించి వాళ్ళకు చెప్పటం జరుగుతున్నది. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనక తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆకాశానికి భూమికి ప్రభువై ఉండటం మాత్రమే కాదు, చిన్న చిన్న ఆలయాల్లో ఆయన నివసించేవాడు కాదు. సృష్టినంతా నిర్మించిన దేవుడు. అంతేకాదు ఆయనకు ఏదైనా కొదువగా నాకు ఉందని చెప్పి మనుషులకు చెప్పి, మనుషుల చేత పెట్టించుకొని, మనుషుల చేత ఇప్పించుకొని, మనుషుల చేత పుచ్చుకొని, ఆయన తక్కువ వాడుగా మీరు ఇప్పుడు నాకు ఇచ్చారు కాబట్టి ఇక నాకు సరిపోతుందని తనకు తాను ఏమి లేని వ్యక్తిగా ఉండి మనుషుల చేత పుచ్చుకొని తీసుకునేంత లేనివాడు కాదు ఆయన. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఊపిరిని జీవాన్ని సమస్తాన్ని దయచేసే ఈ దేవుడు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాదు. ఈయన సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. ఆయనకు ఆయనే చాలిన దేవుడు. తనకు తక్కువైనట్టుగా మనుషుల చేత ఆరాధన అయినా, మహిమ అయినా, లేకపోతే డబ్బులైనా, ఆస్తిపాస్తులైనా, లేకపోతే మీ సమయమైనా, ఏదైనా సరే నాకు ఇవ్వండి అని, నాకు తక్కువగా ఉంది, నాకు సరిపోతలేదు, నాకు మీరు ఇస్తూనే ఉండాలా అని ఆయన కొదువైనట్టుగా మనుషుల చేత ఇప్పించుకునే దేవుడు కాదు. మనుషుల చేతులతో పొగడబడే దేవుడు కాదు. మనుషుల చేతులతో తీసుకునేవాడు కాదు ఆయన. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని ఆ పట్టణ ప్రజలకు చెప్పటం జరుగుతున్నది. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం కదా, దేవుని చాలా తక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు మనం కానుకలేస్తే కానీ దేవుడు బ్రతకడేమో అన్నట్లుగా మన ప్రవర్తన విధానం ఉంటుంది. మనము ఆరాధిస్తే కానీ ఆయనకు మహిమ రాదేమో అన్నట్టుగా ఉంటుంది. మనము దేవుని హెచ్చిస్తే కానీ ఆయనకు ఘనత రాదేమో అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాము. అది ఇతర దేవుళ్ళు, ఇతర దేవతలకు సరిపోతుందేమో, కానీ ఈ దేవునికి మాత్రము ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. ఆయనకు ఆయనే సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఆయనకేది అక్కరలేదు. మనుషుల చేతులతోనే కాదు, ఎవరితో కాదు, దేవదూతల చేతులు ఎవరితో ఆయన పొందుకునేవాడు కాదు. ఆయన చెయ్యి ఇచ్చేది మాత్రమే. సర్వజీవులు ఆయన గుప్పిల వైపు మాత్రమే చూడాల్సిందే. ఆయన మన గుప్పిల వైపు చూసే దేవుడు కాదు.
మనము గుప్పిలి విప్పితే దేవుడు ఆ గుప్పిలిలో నుంచి తీసుకొని బ్రతికే అంత తక్కువవాడు కాదు. ఆయన గుప్పిలి విప్పితేనే సర్వజీవులు, మానవులు, జంతువులు, పక్షులు, జలచరములు అన్నీ కూడా ఆయన గుప్పిలి వైపే చూస్తున్నాయి. ఆయన విప్పితేనే మనం బ్రతుకుతాము. అంత గొప్ప దేవుడు. ఆయన సమస్త మానవులకు జీవము, ఊపిరిని దయచేసే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని ఆ పట్టణ ప్రజలకు చెప్పటం జరుగుతున్నది. ఇంకా చూద్దాం, చూడండి 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కను నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుడు యావత్ భూమి మీద కాపురముండుటకు, ఈ భూమి అంతటా యావత్ భూమి మొత్తం టోటల్గా ఈ భూలోకం అంతటా కాపురం ఉండాలి అని ఒక మనుష్యుని సృష్టించి, ఆదామును తనకు సాటైన సహాయంగా తన భార్యను సృష్టించి, వారి ఇరువురి ద్వారా యావత్ భూమి మీద వారిరువురు నుంచి అనేక మంది ప్రజలను ఆయనే పుట్టించి సృష్టించి, ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఈ సృష్టించిన మానవులందరినీ వారికి కావలసిన ఆహారాన్ని, అవసరాలను ప్రతిదీ దేవుడు సమకూరుస్తూ ఇప్పుడు ఏమని ఎదురు చూస్తున్నాడంటే, ఇంత జనాభా, వేల కోట్ల జనాభాను సృష్టించిన దేవుడు ఏమని ఎదురు చూస్తున్నాడంటే, వీరందరికీ సృష్టికర్త నేనే అని తెలుసుకునేటట్లుగా, నిజమైన దేవుడు ఎవరో అని తెలుసుకునేటట్లుగా తడవులాడి, అన్వేషణ, వెతుకులాడి, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజమైన దేవుడు, ఆయన లక్షణాలేంటి, ఆయన గుణలక్షణాలేంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన పరిశుద్ధత ఏంటి, ఆయన నీతి ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి, ఆయన ఉన్నతమైన స్థితి ఏంటి అని తడవులాడి, వెతుకులాడి కనుక్కుంటారేమోనని ప్రతి జాతి మనుషులను సృష్టించి తడవులాడి దేవుని కనుగొంటారేమో అని ఏం చేస్తున్నాడంటే, వారికి దేవుని వెదకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుణ్ణి తడవులాడి కనుగొనటానికి నిర్ణయ కాలం, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు. నిర్ణయ కాలం అంటే దేవుణ్ణి వెతికే క్రమములో, దేవుణ్ణి వెతికే కాలములో, దేవుణ్ణి వెతకటానికి ఇష్టపడే ఆ యొక్క అన్వేషణలో వారికి దొరికేటట్లుగా ఆ నిర్ణయ కాలాన్ని ఏర్పాటు చేశాడు. అందుకోసమే పరిశుద్ధమైన గ్రంథములో ఈ విధంగా ఉంటుంది, తనను వెతికే వారికి నేను సమీపంగా ఉంటాను అంటాడు. ఇంకో మాట ఇలా ఉంటుంది, యెహోవా దొరకు కాలమున మీరు ఆయనను వెదకండి అని ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆయనను వెతుకుతూ ఉంటే ఆయనను కనుగొంటారు. తడవులాడి వెతుకులాడుతూ ఉంటే ఆయనను కనుగొంటారు. ఆయనను కనుగొనే ఒక నిర్ణయ కాలము దేవుడు ఉంచాడు. దేవుని కనుగొనటానికి ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడు. ఆ నిర్ణయ కాలం వరకు మనుషులు వెతకాలి. వెతుకుతూ ఉంటే దేవుణ్ణి కనుగొనే నిర్ణయ కాలము వెలువడుతుంది, దొరుకుతుంది. వెతకకపోతే, తడవులాడకపోతే, నువ్వు కనుగొనకపోతే దేవుడు నీ జీవితంలోనికి వచ్చే ఆ నిర్ణయ కాలము అసలు నీ జీవితంలోనికి రాదు. కాబట్టి మీరు తెలియబడని దేవునికి అని రాసిన ఆ తెలియబడని దేవుణ్ణి కనుగొనే నిర్ణయ కాలం వచ్చింది. ఇప్పుడు ఆ నిర్ణయ కాలము ఇదే అయి ఉన్నది. అందుకోసమే ఆ దేవుని గురించి మీకు ప్రకటన చేస్తున్నాను, మీరు కనుగొనండి, ఇదే ఆ నిర్ణయ కాలం అని అపోస్తలుడైన పౌలు వారికి చెప్పటము జరుగుతున్నది. అయితే
ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి నివాస స్థలములను పెంచి, వారి నివాస పొలిమేరలను పెంచి దేవుని కనుగొనటానికి ఏ వ్యక్తి అయితే ఎదురు చూస్తాడో, వెతుకుతాడో, ఏ వ్యక్తి అయితే తడవులాడుతాడో వారందరికీ దొరికేంత సమీపంగా దేవుడు ఉంటాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పటం జరుగుతున్నది. ఆ కింది వచనంలోనే ఇంకా ఇలా రాయబడి ఉంది, ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు. హల్లెలూయా. ఇలా వెతుకుతూ, ఇలా తడవులాడుతూ, అన్వేషిస్తూ నిజమైన దేవుడు ఎవరు ఎవరు అని కనుగొంటూ ఉంటే ఆయన ఎవరికి దూరంగా ఉండువాడు కాదు, సమీపంగా ఉండువాడు. వెదికే వారికి ఆయన దొరికే దేవుడు, వెదికే వారికి ఆయన ప్రత్యక్షత తెలుపుకునే దేవుడు, వెదికే వారికి ఆయన అగుపడే దేవుడు, వెదికే వారికి ఆయన దర్శనమిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు, వెదికితే కనుగొనేంత సమీపంగా ఉన్నాడు, అన్వేషిస్తే దొరికేంత దగ్గరగా ఉన్నాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు వారికి చెప్పటం జరుగుతున్నది. ఇంకా దేవుని గూర్చిన ప్రత్యక్షత ఇంకా ఇలా రాస్తున్నాడు చూడండి, 28వ వచనం, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కూడా కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇంకా దేవుని యొక్క ప్రత్యక్షత గురించి అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడంటే, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము దేవుని యందే బ్రతుకుచున్నాము, దేవుని యందే చెలించగలుగుతున్నాము, దేవుని యందే చెలించగలుగుతున్నాము, దేవుని యందే ఉనికి కలిగి ఉన్నాము. ఉదాహరణకు మనము బ్రతుకుచున్నామంటే ఆయన మనకు ఊపిరి అయి ఉన్నాడు. ఒక్కసారి మనలో నుంచి ఆ ఊపిరి వేరైందనుకో, ఆ జీవము వేరైందనుకో, ఆ ఆత్మ వేరైందనుకో, ఎంత ఆరోగ్యవంతులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత అందచందాలు కలిగిన వారైనా, ఎంత శరీర సౌష్ఠము, దృఢత్వము, మంచి ఫిజిక్ కలిగిన బాడీ అయినా శరీరములో నుండి జీవము వేరు కాగానే, శరీరంలో నుండి ఊపిరి వేరు కాగానే, శరీరంలో నుండి ఆత్మ వేరు కాగానే ఒక్క క్షణంన కూలబడిపోతుంది. అందుకోసమే అంటున్నాడు, మనము ఆయన యందే బ్రతుకుచున్నాము, ఆయన యందే చెలించుచున్నాము, ఆయన నడిపిస్తేనే నడుస్తున్నాము, పని చేసుకోవటానికి బలం ఇస్తేనే పని చేసుకుంటున్నాము, బ్రతకగలుగుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మన ఉనికి ఉందంటే ఆయన మనతో పాటు ఉన్నాడు అని దేవుని గూర్చిన ప్రత్యక్షత చెప్తున్నాడు. ఇలా చెప్తూ ఏమంటున్నాడు, మీ కవీశ్వర్లలో, అంటే వాళ్ళు విగ్రహారాధికులు, విగ్రహారాధన చేసే వాళ్ళలో కూడా తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కవీశ్వర్లలో ఫిలాసఫర్స్. వీళ్ళేమని చెప్తున్నారంటే, మనము దేవుని సంతానమై ఉన్నాము అని కొంతమంది చెప్తున్నారు. ఆ దేవుడు ఎవరో తెలియకపోయినా, ఆ దేవుని గొప్పతనం ఏంటో తెలియకపోయినా, ఆ దేవుని ప్రత్యక్షత ఏంటో తెలియకపోయినా, ఆ దేవుని జ్ఞానం ఏంటో తెలియకపోయినా, ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలియకపోయినా, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియకపోయినా, వారి కవీశ్వర్లలో కొంతమంది ఏమంటున్నారంటే, మనము దేవుని సంతానమై ఉన్నామంటున్నాడు. ఆ మాటనే పౌలు ఉపయోగించామంటున్నాడు. అది నిజమే, ఆ మాట నిజమే. మీ కవీశ్వరులలో మనము దేవుని సంతానమై ఉన్నామని చెప్తున్నారు కదా, నిజమే. మనము దేవుని సంతానమై ఉన్నాము, దేవుని చేత సృష్టింపబడ్డాము, దేవుని అరచేతిలో చెక్కుకొన్నాడు, దేవుని ద్వారా మనం కలిగాము. కాబట్టి దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడన్న సంగతి గ్రహించాలని దేవుని సంతానమై ఉన్నాము అని చెప్తున్నాడు. అంతేకాదు,
మనుష్యుల చమత్కారమ కల్పనల వలన మలచబడిన బంగారము వెండి రాతి అయిన దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. మనము దేవుని సంతానము, దేవుడు మన తండ్రి. అయితే ఇంత గొప్ప దేవుడు, ఆయనందే మనము ఉనికి చలించటము బ్రతకటం జరుగుతున్నది. ఇంత గొప్ప దేవుడు, భూమికి ఆకాశానికి ప్రభు అయిన ఆ దేవుడు, వెతికితే సమీపంగా ఉండేంత ఈ దేవుడు ఏదో వెండి రూపములో, బంగారము రూపములో మనుషులు చేతులతో మలిస్తే ఆ రూపంలోనికి ఆయన వస్తాడని మీరు తలంచకూడదు అని ఆ పట్టణంలో ఉన్న ఆ ప్రజలకు చెప్పటం జరుగుతున్నది. అయితే దేవునికి స్తోత్రం, మనము మన హస్తకృతముల చేత ఏ దేవత ఏ దేవుళ్ళను మలుచుకోవటం లేదు. ఇక్కడ ఉన్న మనం మలుచుకుంటున్న వారికి దేవుని ప్రత్యక్షత గురించి ఆ విధంగా చెప్తున్నాడు. అయితే ఆ ఏథెన్సు పట్టణ ప్రజల కంటే దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఇంకా ఎక్కువ తెలుసు. ఎందుకంటే మనం పుట్టడమే ఉన్నతమైన దేవుణ్ణి ఎరిగే కుటుంబంలో పుడుతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జన్మ తల్లిదండ్రుల ద్వారా మనకు కలిగిన ఈ జన్మ పుట్టడమే వెంటనే యేసు ప్రభువా నీకు స్తోత్రం, నాకు కుమారుని ఇచ్చినందుకే అని చెప్పేంత కుటుంబంలో మనం పుడుతున్నాం. మనము పుట్టడంలోనే హల్లెలూయా అనే మాటలు వినే కుటుంబంలో మనము పుడుతున్నాం. మనం పుట్టడంలోనే క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమనే పాటలు వినబడే కుటుంబంలో పుడుతున్నాం. గొప్ప దేవుని యొక్క ప్రత్యక్షత పుట్టుకలో తల్లి గర్భంలో నుండి ఆయన పాటలు వింటూ ఉండే కుటుంబంలో మనము పుడుతున్నాం. ఒక తల్లి దేవుని నమ్ముకుంది, మనలోనే ఉన్న తల్లులు ఉన్నారు. వాళ్ళు గర్భము దాల్చినప్పుడు వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని హెచ్చిస్తున్నారు. ఆ దేవుడు ఎవరో చెప్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఆ దేవుని ఆలయానికి వస్తున్నారు. తల్లి గర్భములో పిండమై రూపింపబడిన ముందు నుంచి రూపింపబడినప్పటి నుంచి నిజదేవుడు, సత్యదేవుడు, గొప్ప దేవుడు, ఆయన ప్రత్యక్షత, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గూర్చి పాటల రూపకంగా, మాటల రూపకంగా, సంగీతాల రూపకంగా, వాయిద్యాల రూపకంగా ఆ దేవుని యొక్క ప్రత్యక్షత వింటూ 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 మనం పుడుతున్నాము. చర్చికి వస్తున్నాము, పిల్లలుగా ఉన్నప్పటి నుంచే చర్చిలోనే పెద్దవాళ్ళు అవుతున్నాం, ఆ దేవుని సముఖంలోనే పెరుగుతున్నాం, ఆ దేవుని వ్యక్తిత్వాన్ని వినుకుంటూనే పెరుగుతున్నాము. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. ఇలాంటి ధన్యత లేని ఏథెన్సు పట్టణ వాసులతో అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క వ్యక్తిత్వము ముందు నుంచి, దేవుని యొక్క గొప్పతనం యొక్క ఉన్నతమైన స్థితి గురించి వారు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులై దేవుడు ఎవరో తెలుసుకోవాలనే తపనతో ఉన్నప్పుడు వారితో మాట్లాడటం జరుగుతున్నది. గర్భములో నుండే ఈ విషయాలు వింటూ వింటూ పెరిగి పెద్దవాళ్ళమై దేవుని సంధికి 20, 30, 40 సంవత్సరాలైనా క్రైస్తవులుగా ఉన్న మనము ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తులమై ఉన్నాము. కొంతమంది ఈ మాటలు వింటూ వింటూ మర్చిపోయి దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియక ఉన్నారు. కానీ సహజంగా అందరికీ దేవుడు ఎంత ఉన్నతమైన వాడో తెలుసు. దేవుని యొక్క ప్రత్యక్షత ఇంత గొప్పది. అయితే ఇక దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసా? ఇంత గొప్ప ప్రత్యక్షత కలిగిన ప్రజల్లో నుండి, ఇంత గొప్పగా దేవుని సన్నిధికి వచ్చే ప్రజల్లో నుండి, అనేక సంవత్సరాల నుంచి వచ్చే ప్రజలలో నుండి, పుట్టిన ప్రజల్లో నుంచి దేవుడు ఏం కోరుతున్నాడంటే ఒక విషయంలో మారు మనసు పొందాలని కోరుతున్నాడు. ద రిపెంటెన్స్ ఆఫ్ గాడ్. దేవుని విషయంలో, ఒక విషయంలో మారు మనసు పొందాలా. దేవుని ప్రత్యక్షత నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. అయితే ఒక విషయంలో నువ్వు మారు మనసు పొందాలా. ఇన్ని విషయాల్లో మార్పు చెందింది దేవుని గురించి నీకు తెలుసుకోవటంలో, తెలియబడటంలో నీకు ఎంతో మారు మనసు వచ్చింది దేవుని గురించి తెలుసుకోవటంలో. కానీ ఒక విషయంలో నీవు మారు మనసు పొందాలి అని ఇలా మొదలు పెడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అదేంటంటే దేవునిలోనికి మారు మనసు పొంద. 30 వచనం చదవండి.
ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇంత ప్రత్యక్షత కలిగిన మనకు ఏ ప్రత్యక్షత లేని ఎథెన్స్ పట్టణ వాసులకును అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. ఏ విషయంలో మారు మనసు పొందాలని కోరుతున్నాడు అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణ వాసులను అంటే, మీరు ఎన్నో దేవతా ప్రతిమలను స్థాపించి బలిపీఠాలు కట్టి వాళ్ళని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మీకు దేవుని ప్రత్యక్షత తెలిసింది కదా. తెలియబడని దేవునికి అని కట్టిన బలిపీఠం యొక్క ఆ దేవుని గురించి నేను చెప్పాను కదా మీకు. ఇప్పుడు మీరు మిగతావన్నీ తొలగించండి. ఇప్పుడు నిజ దేవుడు ఏంటో మీకు తెలిసింది. ఈ దేవుని విషయంలో మీరు మారు మనసు పొందాలా. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అనంటే, ఇంతవరకు నేను చెప్పక ముందు, పౌలు అంటున్నాడు వారితో, నేను చెప్పక ముందు మీ ఆరాధన ఏంటో, నేను చెప్పక ముందు మీ దేవతలు ఎవరో, నేను చెప్పక ముందు మీ దేవుళ్ళు ఎవరో, నేను చెప్పక ముందు మీ అజ్ఞానం ఏంటో ఇప్పుడు బయలుపడింది. దేవుని గూర్చిన ప్రత్యక్షత ఎంతో మీకు చెప్పటం జరిగింది. ఈ చెప్పబడక ముందు, లేకపోతే ఎంతో కాలము నుండి, ఎన్నో కాలాల నుండి పూజిస్తున్న ఆ విషయాలు కానీ మిగతా విషయాలు ఏవైనా కానీ మీరు తెలుసుకొని కాలం ఏదైతే ఉందో ఆ కాలం కానీ వాటిని దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు మీకు ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు అని ఆ పట్టణ ప్రజలకు చెప్పడం జరుగుతున్నది. అంతేకాదు, ఒకవేళ యూదా మతంలో బలులు అర్పించేవారుగా కొంతమంది ఉన్నట్లయితే వారికి కూడా ఏమని చెప్తున్నాడంటే, ఆ అజ్ఞాన కాలంలో మీరు అర్పించిన బలుల వలన పాపము పోతుందన్న విధానంలో మీరు బలులు అర్పిస్తూ ఉంటే అది ఛాయగా మాత్రమే ఉంది. నిజము సత్యము యేసు ప్రభు బలి ద్వారా అర్పించబడ్డది. అందుకోసమే దేవుడు తన ఓరిమి వలన పూర్వము చేయబడిన సంగతులన్నిటినీ, పూర్వము జరిగించిన వాటన్నిటిని తన ఓరిమి వలన క్షమిస్తూ వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు ఒక దినాన బలి అవుతాడు, అందరి పాపముల కొరకై ఆయన బలి కాబోతాడని దేవుడు యేసు ప్రభు బలి ఉన్నదన్న సంగతి చేత యేసు ప్రభువును అందరి పాపముల కోసం నేను బలి చేస్తానన్న విషయము దేవుడు ఎరిగిన వాడై అందరి పాపములకు క్షమాపణ యేసు ప్రభునందు దొరుకుతుందన్న సత్యము తెలియజేయటానికై ఆయన ఓర్మితో ఉన్నాడు. ఇప్పుడు ఆయన బలి కూడా అయిపోయింది. ఆయన సిలువలో రక్తము కార్చటం అయిపోయింది. మనుషులందరి పాపములు ఆయన మీద వేసుకోవటం అయిపోయింది. అందరి కోసము ఒక గొప్ప శ్రేష్టమైన బలిదానాన్ని చేశాడు. చేసిన తర్వాత కూడా మీరు మారు మనసు ఆ విషయంలో పొందకపోతే ఆ జ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉండినట్టుగా ఇప్పుడు ఉండడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పటం జరుగుతున్నది. అది యూదులకైనా, లేకపోతే ఏథెన్సు పట్టణ వాసులకైనా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం దేవుని గురించి ఎంతో ప్రత్యక్షత విన్న మనకైనా ఒక విషయంలో మారు మనసు పొందాలా అని చెప్తున్నాడు. మారు మనసు అంతటా అందరూ పొందాలి అని చెప్తున్నాడు. ఏ విషయంలో మారు మనసు పొందాలా అనేది ఇక కింద చూద్దాం. చూడండి 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా.
ఏ విషయంలో మారు మనసు పొందాలని అపోస్తులైన పౌలు ఏథెన్సు పట్టణ వాసులకు చెప్తున్నాడంటే ఏమంటున్నాడంటే, ఎందుకు మీరు మారు మనసు పొందాలని అంటే, తాను ఒక మనుష్యుని నియమించాడు, ఆ మనుష్యుడే యేసు ప్రభు అను నరుడు. పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన దైవ మానవుడు, మనుష్య కుమారుడు, దేవుని చేత పంపబడిన నరుడు, దేవుని కుమారుడు. ఆ మనుష్యుని ప్రజల కోసం ఏర్పాటు చేయటము జరిగింది. ఆ మనుష్యుని చేత 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. భూలోకానికి మనుషులందరికీ తీర్పు తీర్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ తీర్పు దినములో న్యాయం ఏ విధంగా తీరుస్తాడంటే, తీర్పు ఏ విధంగా తీరుస్తాడంటే, ఒక మనుష్యుని ఆధారం చేసుకొని ఒక మనుష్యుని చేత తీర్పు తీర్చడం జరుగుతున్నది. ఆ మనుష్యుని నీతి క్రియలయందు తీర్పు తీర్చడం జరుగుతున్నది. ఒక మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడి ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికి ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఆ మనుష్యుణ్ణి మీ ఎదుట ఉంచి, ఆ దైవ మానవుడైన యేసుక్రీస్తు ప్రభువును మీ ఎదుట ఉంచి, ఆయనను మీ ఎదుట ఉంచి తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడంటే, ఇదిగో ప్రజలందరి కోసమై ఈ మనుష్యుణ్ణి మీకోసం పంపుతున్నాను. ఈ మనుష్యుని యందు ఏ పాపము లేదు. ఆయన దైవ మానవుడు, ఆయన దేవుడు. మనుషులందరి పాపముల కోసం ఆయన చనిపోతాడు, రక్తము కారుస్తాడు, తిరిగి 3వ దినమున లేస్తాడు. అయితే తీర్పు నుండి తప్పించుకోవాలంటే, మరణంలో నుండి జీవంలోనికి దాటాలంటే, పాపములో నుండి నిత్య జీవంలోనికి రావాలంటే నీతిని అనుసరించి తీర్పు తీర్చడం జరుగుతున్నది. నీతిని అనుసరించి తీర్పు తీర్చడం జరుగుతున్నది. ఏ మనుష్యుడైతే నీతిమంతుడైతాడో వాడు మాత్రమే శిక్ష నుండి తప్పించబడతాడు. నీతి లేని వ్యక్తులంతా నరకంలో పడతారు. అయితే మనుషుల దగ్గర ఎవరి దగ్గర నీతి లేదు. లోకంలో ఉండే ప్రజల దగ్గర ఎవరి దగ్గర నీతి లేదు. కనుక ఈ మనుష్యుని నీతి క్రియలు, ఈ మనుష్యుని నీతి అనగా యేసుక్రీస్తు ప్రభు అనే నరుని యొక్క, యేసు ప్రభు అనే ఆ దైవ మానవుని యొక్క నీతి ఎవరైతే పొందుకుంటారో, ఆ దైవ మానవుని యొక్క బలిదానము నా కొరకే అని నమ్ముతారో, నా పాపముల కొరకై ఆయన శిక్షింపబడ్డాడని తెలుసుకుంటారో, నా పాపములను క్షమించాడు అని తెలుసుకుంటారో, ఆయన నీతి మనుషులకు ఉచితంగా ఇస్తున్నాడని తెలుసుకుంటారో, వారందరికీ ఈ మనుష్యుడు నీతినిస్తాడు. ఈ మనుషుడు అంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు నీతినిస్తాడు. ఆ నీతి ఎవరి దగ్గర ఉంటుందో ఆ నీతిని అనుసరించి దేవుడు తీర్పు దినంన తీరుస్తాడు. ప్రజలందరూ దేవుని సముఖంలో ఉంటారు. యేసు ప్రభు నీతి మోపబడిన వ్యక్తులు ఇటు సైడ్ రండి, ఆయన నీతిని ఎరగని వ్యక్తులు ఇటు సైడ్ రండి అని చెప్తాడు. అందరూ యేసు ప్రభు నీతిని ఎరిగిన వ్యక్తులు, ఆయన నీతి ద్వారా నీతిమంతులైన వ్యక్తులు, నీతి మోపబడటం ద్వారా నీతిమంతులైన వ్యక్తులు. యేసు ప్రభు నీతిని అనుసరించి తీర్పు తీర్చే ఆ దినమున యేసు ద్వారా నీతిమంతులైన వ్యక్తులు వేరు చేయబడతారు. యేసు తెలుసు కానీ ఆయన నీతి మాకు తెలియదు. యేసు ప్రభు పాటలు తెలుసు కానీ ఆయన నీతి మాకు తెలియదు. యేసు ప్రభు ఆలయంలో పరిచర్య చేసిన సంగతి మాకు తెలుసు కానీ ఆయన నీతి గురించి మాకు తెలియదు. యేసు ప్రభు గురించి ఎన్నో గొప్ప సంగతులు తెలుసు కానీ ఆయన నీతి గురించి మాకు తెలియదు. యేసు ప్రభువు రాజుల రాజు అనే విషయం మాకు తెలుసు కానీ ఆయన నీతి గురించి మాకు తెలియదు. యేసు ప్రభు అందరి దేవతా దేవుళ్ళ కంటే గొప్పవాడన్న సంగతి మాకు తెలుసు కానీ ఆయన నీతి మాకు ఉచితంగా ఇస్తాడన్న సంగతి మాకు తెలియదనే వాళ్ళు ఇటు సైడ్ రండి అన్నప్పుడు
తన స్వనీతిని నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభు నీతి నెరగని వాళ్ళు కుడి వైపు వస్తారు, ఎడమ వైపు వస్తారు. నీతిమంతులు తన కుడి వైపు వస్తారు, ఆయన నీతి పొందుకున్న వ్యక్తులు. ఇప్పుడు తీర్పు తీర్చడం జరుగుతున్నది. యేసు ప్రభు నీతి, అక్కడ నిలుచున్న వారి నీతి దేవుని నీతి. సింహాసనాసీనుడైన దేవుని నీతి, యేసు ప్రభు నీతి, ఆయన నీతి పొందుకున్న ప్రజల నీతి, ఆ ముగ్గురు యొక్క వ్యక్తుల నీతి సమానంగా ఉంటుంది. అది దేవుని నీతి. కాబట్టి దేవుని నీతి ఎవరి దగ్గర ఉన్నది ఒకటే. దేవుని నీతి తీసుకొచ్చి ఒక పాపికి ఇస్తే పాపి చేతిలో పడగానే ఆ నీతి తగ్గిపోదు. దేవుని నీతి ఉన్నతమైన నీతి. పాపి యొక్క తల మీద ఆపాదించబడగానే ఆ నీతి యొక్క విలువ తగ్గదు, నీతి యొక్క సామర్థ్యం తగ్గదు, నీతి యొక్క గొప్పతనం తగ్గదు. ఆ నీతి ద్వారా ఆ పాపి నీతిమంతునిగా తీర్చబడతాడు. కానీ పాపి మీద మోపబడినంత మాత్రాన పాపి పొందుకున్న నీతి తరిగిపోదు. అది గొప్ప దేవుని నీతి. అది ఆకాశముకు భూమికి కొలవలేనంత గొప్ప నీతి. నిన్నటి దినమున అనుకుంటా, మేము ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే, బస్ స్టాండ్ దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే, ఈ వారకు కడ్డీల వారకు ఒక ముగ్గురు సహోదరులు నిల్చున్నారు. ఇదే మాటలు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు నీతి మోపబడుతుందంట, ఆ నీతి ప్రజలకు వస్తుందంట, ఆ ప్రజలు తీసుకున్న తర్వాత ఇక నీతిమంతులు అవుతారంట. ఇదెక్కటి బోధ అని కొంతమంది అనుకుంటున్నారు. ఆ నీతి పొందుకున్న తర్వాత ఇక నీతి క్రియలతో అవసరం లేదంట, నీతిమంతులు అయిపోతారంట, ఇక పాపం చేసిన ఆ నీతి పోదంట అని దేవుని నీతిని ఎగతాళిగా అపహాస్యంగా ఈ కడ్డీలకు ఆనుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నిన్నటి దినంలోనే మేము విన్నాం అది. అయితే దేవుని బిడ్డారా, వారికి దేవుని నీతి అంటే అపహాస్యంగా ఉంది. అసలు దేవుని నీతి అనే పదము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నిలువెత్తు జీవితం. దేవుని నీతి అంటే యేసుక్రీస్తు ప్రభు జీవితమే. యేసుక్రీస్తు ప్రభువే నీతి ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. నీతి ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. యేసు ప్రభు అన్నా దేవుని నీతి అన్నా ఇద్దరు ఒకటే. ఆ నీతిని గూర్చి నీకు అర్థం కాక, తెలియక, లేకపోతే తెలిసి అపహాస్యంగా నువ్వు మాట్లాడావనుకో, యేసు ప్రభు పాపేను నువ్వు అంటున్నావు అని అర్థం. యేసు ప్రభులో పాపం ఉందని నువ్వు అంటున్నావు అని అర్థం. దాన్ని నువ్వు తెలియకుండానే ఆ నీతి మోపబడితే ఇక పరిశుద్ధుడైపోతాడా అంటే, యేసు ప్రభు జీవితమే ఒక వ్యక్తి మీద మోపబడి ఆ జీవితం యేసు ప్రభుదని చెప్తూ ఉంటే, ఈ ముందు కూర్చున్న సహోదరి తబితమ్మ జీవితంలోనికి యేసు ప్రభు జీవితం ఆపాదించి నా జీవితము తబితమ్మకి ఇస్తున్నా, తబితమ్మ జీవితము నేను సిలువలో వెల చెల్లించి రక్తము కార్చి ఆమె జీవితానికి నేను పరిహారం చెల్లిస్తున్నా. కాబట్టి వెల చెల్లించి ఆమె ఆ పాప స్వభావానికి, ఆమె పాపపు క్రియలకు నేను సిలువలో రక్తము కార్చి వెల చెల్లించాను. ఇక తబితమ్మ జీవితంలో నా జీవితమే ఆపాదిస్తున్నానని దేవుడు అంటూ ఉంటే, ఆ జీవితము మోపబడిన ఆ నీతి జీవితాన్ని పట్టుకొని చాలామంది ఏమంటున్నారంటే, తబితమ్మ మీద దేవుని నీతి ఉంటే ఆమె పరిశుద్ధురాలు అయిపోతుందా, ఆమెకు పరలోకం వస్తుందా అని అంటే, ఎవరి జీవితం గురించి నువ్వు అవమానంగా మాట్లాడుతున్నావు? ఎవరి జీవితం గురించి నీకు అపహాస్యం అనిపిస్తుంది? యేసు ప్రభు జీవితాన్ని నువ్వు అంటున్నావు. జాగ్రత్త సుమా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతి మోపబడుతుందంటే ఏదో ఒక వస్తువు తీసుకుపోయి నెత్తిన పెట్టేది కాదు, లేకపోతే ఒక వాటర్ బాటిల్ తీసుకుపోయి మీ చేతిలో పెట్టేది కాదు. నీతి అంటే యేసు ప్రభు సాక్షాత్తు తన జీవితమే నీదని ఎంచుతున్నాడు. తండ్రైన దేవుడు నిన్ను చూచినప్పుడు నీ జీవితం కనబడదు. ఇక యేసు ప్రభు జీవితాన్ని బట్టే నీకు పరలోకం, యేసు ప్రభు జీవితాన్ని బట్టే పరలోకంలో దీవెనలు, యేసు ప్రభు జీవితాన్ని బట్టే తండ్రి కుడిపార్శ్వం పక్కన నువ్వు కూర్చోవటం, సింహాసనాసీనురాలు కావటము. నీ జీవితం ఎప్పుడో చచ్చిపోయింది సిలువలో. నీ జీవితం ఎప్పుడో నాశనం అయిపోయింది. నీ జీవితము ఎప్పుడో రక్తంతో కడగబడింది. నీ జీవితం ఇక లేదు. అందుకోసమే పౌలు, ఇక జీవించేది నేను కాదు, నాలోన క్రీస్తే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను,
ఇక బ్రతికేది క్రీస్తే అని చెప్తాడు. కాబట్టి నీతి 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 అంటే అది వస్తువు కాదు, ఒక విషయం కాదు, యేసు ప్రభువే నీ జీవితం అయిపోతున్నాడు. ఈ విషయాలను బట్టి తీర్పు దినమున ఉంటుంది. కాబట్టి అంటున్నాడు రిపెంటెన్స్ గాడ్, దేవునిలోనికి మారు మనసు పొందు. రిపెంటెన్స్ ఇంటూ ద గాడ్, దేవునిలోనికి మారు మనసు పొందు. ఆ జ్ఞానకాలంలో చూచి చూడనట్టుగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఏథెన్సు పట్టణ వాసురారా దేవుడు కోరుతున్నాడు. మీరు మారు మనసు పొందండి. నీతిని అనుసరించి తీర్పు ఉంటుంది. ప్రత్యక్షత ఎంతో తెలుసు. ఆ దేవుడు మీకు తెలియదేమో, ఆ ప్రాంతంలో చెప్పబడుతుంది ఆయన మరణించి తిరిగి లేచాడు నీతినివ్వటానికి. మరణించి తిరిగి లేవటం ద్వారా, ఆయన లేవటం ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ విషయమందు విశ్వాసం ఉంచితే అని చెప్పటము జరుగుతున్నది. చివరిగా మూడో విషయాన్ని చెప్పి ముగిస్తాను. అదేంటంటే పునరుత్థానుడైన క్రీస్తు, ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్. ఆయన గురించి ఇంకా కొంత చెప్తున్నాడు. చూద్దాం. 31వ వచనము 2వ లైన్ నుంచి చదువుదాం. మృతులలో నుండి 31 నుంచి చదువుదాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగతీయుడైన దియోనిసియు, దమరి అను ఒక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఉండిరి. ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్. నీతిమంతులైతారు ఆ దైవ మానవుని చేత. ఆయన మనుషులకు ఎలా నీతిని ఇస్తున్నాడంటే, మనుషుల కోసం ఆయన పరిశుద్ధుడిగా కన్య మరియమ్మ గర్భంలో నుంచి పరిశుద్ధునిగా పుట్టాడు, పరిశుద్ధునిగా పెరిగాడు. పరిశుద్ధుడే మనుషుల పాపాలను భరించడానికి అర్హుడు, యోగ్యుడు. కాబట్టి ఆయన మీద మనుషుల పాపములు వేయటానికి ఆయన మాత్రమే అర్హత కలిగిన దేవుడని దేవుడు గ్రహించి అలా చేసి అందరి పాపములు ఆయన మీద మోపబడటం ద్వారా ఆయనకు భౌతిక సంబంధమైన మరణాన్ని దేవుడే అనుమతించాడు. సిలువలో ఘోరమైన శిక్ష అనుభవించడం మాత్రమే కాదు, మరణానికి కూడా దేవుడు యేసు ప్రభువును అప్పగించాడు. యేసు ప్రభువును ఆయన మరణించాల్సిన అవసరం లేని వ్యక్తి. ఏ పాపం లేదు. పాపం వలన వచ్చు జీతము మరణం. అది భౌతిక సంబంధమైన మరణమైన నిత్య నరకమైన పాపం వల్లనే వచ్చాయి. యేసు ప్రభువుకు భౌతిక సంబంధమైన మరణము మన పాపములన్నిటినీ ఆయన మీద మోపి ఆయన మరణించేటట్లుగా భౌతిక సంబంధమైన మరణానికి దేవుడు అప్పగించటం జరిగింది. మరణము ఆయనను బంధించలేక మృతులలో నుండి మరలా తిరిగి లేవటం జరిగింది. తండ్రి మరణానికి అప్పగించిన తండ్రే మరలా యేసు ప్రభు చేసిన పుణ్యదాన బలియాగం చేసిన నీతి కార్యం చేసిన ఆ దేవుణ్ణి తన పునరుత్థాన బలము చేత శక్తి చేత యేసు ప్రభువును తండ్రి మృతులలో నుండి లేపటం జరిగింది. ఆయన లేపబడటం జరిగింది. ఆయన లేవటం ద్వారా సమస్త మానవాళికి నీతిని ఉచితంగా ఇవ్వటానికి, సమస్త మానవాళిని రక్షించటానికి, సమస్త మానవాళిని విడిపించటానికి ఆయన పునరుత్థానం ఆధారమైంది. మరణించి తిరిగి లేవటం ఆధారమైంది. మరణంలో నుండి తిరిగి లేవటం ద్వారా ఒక గొప్ప ఆధారము కలిగి ఉన్నాము చరిత్రలో అనే విషయాన్ని ఆ ప్రజలకు చెబుతూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే, పునరుత్థానమా, తిరిగి లేవటమా అని అపహాస్యం చేస్తున్నారు. యేసు అనే దైవమానవుడు మరణించి మరలా తిరిగి లేచాడా అని వారు మృతుల పునరుత్థానం గూర్చి 32వ వచనం
మృతుల పునరుత్థానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. ఆయన లేవటం ఏంటి? ఆయన వచ్చినప్పుడు మనం లేవటం ఏంటి? మనం లేస్తామనటానికి ఆధారము ఆయన లేవటమా? మనం ఒక దినాన జీవ పునరుత్థానంలో తిరిగి లేపబడతామా? ఇవన్నీ కట్టుకథల్లాగే ఉన్నాయే అని అపహాస్యం చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. అయితే కొంతమంది ఇది మరొకసారి చెప్పు, ఇంకోసారి వింటాము అని ఇంకొంతమంది చెప్పటం జరిగింది. దీని గురించి ఇంకా నువ్వు చెప్పున్నది ఇంకొకసారి చెప్పుమని వాళ్ళు కూడా ఎగతాళి చేశారు. ఒకరు విమర్శించారు, అపహాస్యం చేశారు. ఇంకొంతమంది ఇంకోసారి చెప్పు అని అడిగారు. కొంతమంది అయితే పౌలును అలాగుండిన పౌలు వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని, పౌలును చెప్పబడిన ఈ మాటలని చెప్పిన అపోస్తులైన పౌలును హత్తుకొని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పౌలును మాత్రమే కాదు, పౌలు చెప్పబడిన మాటల యందు విశ్వాసం ఉంచి రక్షింపబడటం జరిగింది. నిజమే, దేవుడు మనుషుల కోసం ఒక పంపబడిన దైవ కుమారునిగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పరిశుద్ధునిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధత మనకిచ్చి మన పాపములు ఆయన తీసుకొని ఆయన మరణించాడు. తిరిగి దేవుడు అతన్ని లేపాడు. లేపటం ద్వారా అందరికీ నీతి కలుగుతున్నది అని వారు విశ్వసించటం ద్వారా వారు రక్షింపబడ్డారు. రక్షింపబడిన వారిలో ఈ పదాలు చాలా కఠినంగా ఉన్నాయి. వారి పేరు అరియోపగతుడైన దియోనిసియు, డమరి అని ఒక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఉండిరి. వీరంతా రక్షణలోనికి వచ్చిన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరిగా ఒక వచనాన్ని చూసి ముగిద్దాం. రోమీలకు రాసిన పత్రిక ఆయన లేపబట్టం ద్వారా నీతి వచ్చిందన్న రెఫరెన్స్ కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పండి. 4:25 ఒకసారి చదువుదాం. రోమా 4:25 కొన్ని వచనాలు టక్టక చదివి ముగించేద్దాం. రోమా 4:24 చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, అనగా మరణానికి అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడను. ఆయన ఎందుకు లేపబడ్డాడు? మరణంలో నుండి పునరుత్థానుడుగా, అంటే మనము నీతిమంతులుగా తీర్చబడటానికై ఆయన లేపబడ్డాడు. తర్వాత రోమా 1:4 చదువుదాం. రోమా 1:4 అంతే కంబైన్డ్గా ఉంటుంది. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన క్రీస్తు విషయమై సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతోనూ నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తమై సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. దేవుడు దావీదు సంతానముగా ఉన్న ఈయనను మృతులలో నుండి లేపి ఆయన దేవుని కుమారుడిని ప్రభావముతో నిరూపింపబడటం జరిగింది. తర్వాత పేతురు మొదటి పత్రిక 1:3 చదువుదాం. ఈ వచనాలు చదివి ముగించేద్దాం. పేతురు మొదటి పత్రిక 1:3. మొదటి పేతురు 1:3 చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేం కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన మృతులలో నుండి లేపబట్టము జరిగింది. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 చదువుదాం. ఫిలిప్పీ 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని
ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థానం వలన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా వాటి పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుడు పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థాన బలం ఏంటంటే మనుషులు నీతిమంతులుగా మార్చబడటమే. ఆయన పునరుత్థాన బలము మనుషులు నీతిమంతులుగా మార్చబడటమే. ఆ నీతిమంతులుగా మార్చబడటానికి లోకములో నాకున్న సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును ఎరుగుటకు, సంపాదించుకున్నటకు, పొందుటకు నేను లోకాన్నంతా వద్దనుకుంటున్నాను. ఆ నీతి మాత్రమే కావాలనుకుంటున్నాను. అదే పునరుత్థాన బలం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రెఫరెన్సులు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డారా, పునరుత్థానము ద్వారా మన సంగతి గ్రహించాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం. వినిపింపబడిన